నమస్తే, నేను మీ రమేష్. ఇంకో విషయం, సాక్షి ప్రాణాలతో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ భూతానికి బతుకులు బలైతాయి. ఆన్లైన్ బెట్టింగ్ అదొక గేమ్, ఆ భూతానికి బతుకులు బలైతానే అన్న. ఇది గుర్తు పెట్టుకోవాలి. మొదట్లో లాభాలు వచ్చినట్టు కనపడుతుంది, తర్వాత నిన్న చీల్చి చిండాడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో దిక్కు ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రాణాలు కోల్పోవద్దు, మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ వల్ల మీ పై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కానీ ఏదో మీరు ఆశకు పోయి మీ కుటుంబాలను బలి చేసి మీరు బలై వాళ్ళను కన్నిటి శోకం మిగిల్చొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకసారి వార్త చూద్దాం. ఈజీ మనీ ఆశతో చిక్కుకుపోతున్న యువత, రిటైర్డ్ వారు కూడా, పెద్దవారు కూడా అదే బాటలో ఉన్నారు. నష్టం పూడ్చుకోవచ్చని చెప్పి, అప్పులు తీర్చవచ్చని చెప్పేసి భావిస్తూ మరింతగా కూరుకుపోతున్న తీరు. ఎందుకంటే ఫస్ట్ మీకు లాభాలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి, కానీ తర్వాత మిమ్మల్ని అది చీల్చి చెండాడుతుంటది. పెద్దలు కూడా బెట్టింగ్లు పెడతారు, ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ పెడతారు. ఇంకా మీ దీనికి దూరంగా ఉండేది అదొక వ్యసనం. ఈ బెట్టింగ్ అనేది మీ జీవితాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రతి దిక్కు ఏదో ఒకరు చచ్చిపోతున్నారు కాబట్టి దీనికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దెపక్క గ్రామానికి చెందిన బూస శంకరయ్య స్వరూప దంపతుల కుమారుడు కార్తిక్ ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడి సంపాదనతో పోగొట్టుకున్నాడు. అప్పుల పాలైపోయిన తర్వాత రైలు కింద పడదామని చెప్పేసి సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు చూసి కాపాడిండు. తర్వాత ఆయన 2 ఎకరాల భూమి అమ్మి అప్పులు తీర్చిండు. కానీ మళ్ళీ అదే రమ్మి అలవాటు పడ్డ అతను మళ్ళీ పోయి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉన్నది. ఇప్పటికైనా కూడా మీరు పెద్ద మనసు చేసుకొని దానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు కొద్దిమంది పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఈ బెట్టింగ్ అలవాటు పడిపోయి, ఈజీ మనకి అలవాటు పడిపోయి ఏ విధంగా ఫ్రీగా డబ్బులు వస్తేనే ఆశపడిపోతుంది. ఆశ అయిపోయిన మనిషిని ఇలాంటి అధికాశ మనిషిని చంపేస్తుంది. కాబట్టి బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటున్నాం.